ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 4 నుంచి 6 వరకు చూద్దామండి. 4వ శ్లోకం ఒకసారి పలుకుతాం. సర్వశివస్థాణుర్ భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. సర్వః అందరిలో అంతటా అన్ని విధాలా వ్యాపించి ఉన్న అఖండ చైతన్య రాశిని ఏ పేరుతో పిలిచినా అతన్ని సంబోధించినట్లే. ఆయన సర్వాంతర్యామి మరియు సర్వనాముడు, సర్వుడు, సర్వః అని పిలువబడుతున్నాడు. రెండో పదానికి వస్తే సర్వః శివః స్థాణుః. ఈ 4వ శ్లోకంలో శివరూపంలో విష్ణు గుణాల సంకీర్తనం అనేది ఉందండి. సర్వ శబ్దాలలో శివుని రూపం వ్యక్తమవుతూ ఉండగా 3వ పేరు శివ శబ్దంలో శివుడే సాక్షాత్కరిస్తున్నాడు. శివుడే జీవన సర్వస్వం, జీవితానికి హద్దు ఆయనే కల్పిస్తాడు. ప్రపంచమంతా ఆయనలోనే లీనమవుతుంది. ఆ విధంగా శివుడి సంబోధన అనేది ఇందులో వస్తుంది. అదేంటో చూద్దామండి. ప్రపంచంలోని సర్వస్వం సర్వేశ్వరుని కళావిలాపం. ఈ సర్వుడే శర్వుడు, సృష్టి స్థితి లయకారకుడు. శర్వుడు లయకారకుడు. ఈ సర్వేశ్వరుడు శివ సంకల్పంలో ప్రపంచానికి మంచి చేయాలనే సత్సంకల్పంతోనే తన ఐశ్వర్యాన్ని ప్రతి ప్రాణికి ప్రసాదిస్తాడు. స్థిరంగా శాశ్వతంగా స్థాణువుగా నెలకొని ఉండే ఈ సంకల్పానికి చరణం అనేది లేదు. నిశ్చలంగా నిలబడి ఉన్న ఈ స్థాణువు ప్రపంచంలోని ప్రతి అణువులో ప్రతిబింబించి సకల భూత సంఘానికి వేరువేరుగా చైతన్యాన్ని ప్రసాదిస్తుందని దీని అర్థం. తర్వాత అండి, భూతాది నిధి అవ్యయ. భగవంతుడిని 3 రకాలుగా మనం పిలుస్తున్నాము. ఒకటి, ఆయన సర్వజీవులను సృష్టించిన వాడు కాబట్టి భూతాది. ఆయన సర్వులకు ఆనందాన్ని ఇచ్చేవాడుగా నిధి అని. మరియు ఆయన నశించినటువంటి వాడు కావున అవ్యయగా మనం ఆయన్ని సంబోధిస్తాం. తర్వాత సంభవ భావన భర్త. ధర్మమును నిలుపుటకు, దుష్టులను సంహరించుటకు యుగ యుగములలో తగిన రీతిగా రూపములు దాల్చి జన్మించిన వాడు కావున సంభవ అని పిలుస్తాం. గీతాశాస్త్రంలో సంభవామి యుగే యుగే అన్నారు. ఎవరు ఎట్టి విధముగా రూపములంది ఉన్నాడని భావింతురో వారి భావన అనుసరించి అట్టి రూపమనే ధరించి వారికి వాంఛనను తీర్చును. జీవులను సదా భరించి ఏ వేళకి ఏది అవసరమో దాన్ని అందించు మహానుభావుడు భగవంతుడు భర్త అని బిరుదం దాల్చినాడు. తర్వాత పదం ప్రభవ ప్రభు ఈశ్వర. ఏ దివ్యమూర్తి సమస్త బ్రహ్మాండములు వాటి యందుండు లోకములు, నదులు, పర్వతములు, జీవగణములు పుట్టించి రక్షించుచుండునో ఆ సమస్త పుట్టుకకు మూల కారణమైన ఆ వాసుదేవునికి ప్రభవ అందు. తాను పుట్టించిన జగత్తును పక్షపాతం లేకుండా ధర్మం చెడకుండా తన ప్రభుత్వమును సాగించుతున్నాడు గాన ప్రభువు అని చెప్పబడుతున్నాడు. సర్వలోకములందు లోకాధిపతులను నియమించి వారికి అధికారములనిచ్చి వారందరి పనులపై సర్వాధికారము తాను పూని నడిపించుతున్న ప్రభువుని ఈశ్వరుడు అని మహామహులు పొగుడుదురు. తర్వాత నెక్స్ట్ శ్లోకం అండి. శ్లోకం 5 ఒకసారి పలుకుతాం. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాత విధాతా ధాతురుత్తమః. స్వయంభూ సకల చరాచర సృష్టిని సంభవింపజేసే ప్రభువుని ప్రసవించే శక్తి మరే ప్రాణికి లేదు. తన తేజమును ఒక శరీరంపై ప్రసరింపచేసి ఆ తేజము తానే లోకంలో ఆకారము ధరించి తన జన్మ విషయమెరిగి తాను చేయదలిచిన ధర్మస్థాపన కార్యములు, దుష్ట సంహారములు గావించుచు మరలా తన తేజమును ఉపసంహరించి యథాస్థానం చేరగల సామర్థ్యం గలవాడు కావున ఆయన్ని స్వయంభూగా పిలుస్తాం. తర్వాత శంభు ఆదిత్య. శం అంటే కళ్యాణం. స్వయంభూవుగా జన్మించి శుభములనిచ్చి కాపాడువాడుగాన శంభుగా పిలువబడతాడు. ఆదిత్య అధీనమైన దివ్య తేజస్సుతో అర నిమిషం ఆలస్యం కాకుండా
ఆకాశంలో ఉదయించి అనంత జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఆదిత్యుడిగా పిలువబడతాడు. పుష్కరాక్షో మహాస్వన. ఈ ప్రభువు నేత్రముల నుండి చూపులు తామర పువ్వు రేకుల వలె నలుదిశలు త్రిప్పుచూచుచు కదలకుండా పరిపూర్ణ ప్రేమను మూడు లోకములందు వ్యాపింపచేయువాడు కాన పుష్కరాక్ష అని పిలువబడుతున్నాడు. ఆయన నేత్రాలు ఎంత విశాలమైనవంటే వాటి దృష్టి నుంచి ఏ వస్తువు తప్పించుకోలేదు. భగవంతునికి తెలియకుండా ఎవరూ ఏమీ అనలేరు, చేయలేరు. మన మనోవాక్య కర్మలేమి ఆయన దృష్టి నుండి తప్పిపోవు. ఆయన సర్వము చూస్తాడు, చూపిస్తాడు. ఆయన చూడటంలో ఎంత తిట్టో వినటంలోనూ అంత తిట్ట. అందుకే ఆయనకి మహాస్వనుడు అని పేరు. మనం మనసులో అనుకున్నది కూడా ఆయనకి చేరు. తన మహిమలను నిరంతరము దానము చేయుచుంటూ వేదముల ద్వారా తన నాదమును గొప్పగా ప్రచారం చేయుచుంటూ వాడు కాన ఆ విధంగా కూడా ఆయన్ని మహాస్వనః అని పిలుస్తాం. అనాది నిధనః. అతనికి ఆద్యంతాలు లేవు, పుట్టుక లేదు కాబట్టి గిట్టడం అనే ప్రశ్నే లేదు. అసలు ప్రపంచాన్ని సృష్టించిన దాతకు జనన నిధనాలు లేవు. అతడు అనాది నిధనుడు. ఆయన అవతారాలలో ఈ జనన మరణాలు లౌకిక దృష్టితో కల్పించినవే. రామనవమి, జన్మాష్టమి వంటి పండుగలు కేవలం మన సంతోషానికి జరుపుకున్నాయి. వాస్తవానికి ప్రతిరోజు రామనవమే, ప్రతి రాత్రి జన్మాష్టమే. మనస్సు భావనయే మనిషిని మనస్విని చేస్తుంది. ఆ విధంగా అతను అనాధినితను. ధాత విధాత. సృష్టికర్త కాబట్టి ధాత. సృష్టించిన జీవకోటికి జీవన విధానాన్ని ఏర్పరచడం కూడా అతని విధి. ఈ విధి విధానాలు అతన్ని దాతగా విధాతగా రూపొందించాయి. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే దాత సృష్టి నిర్మాణం చేస్తాడు. విధాత వారి గుణ కర్మానుసారంగా కర్మఫల నిర్ణయం చేస్తాడు. భగవంతుడు దాత విధాత కూడా ఇస్తుంది. కర్మ ఫలానుసారంగానే జన్మ లభిస్తుంది. ఈ జన్మలో ఎటువంటి కర్మ ఎటువంటి గుణం లభిస్తుందో దానిని అనుసరించే తరువాతి జన్మ ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తి లోపల ఒక చిత్రగుప్తుడు కూర్చుని ఉంటాడు. ఆయన ఆ ప్రాణి గుణకర్మలను అతి రహస్యంగా రాసిపెట్టాడు. ఆ రాతను బట్టే తర్వాత జీవన విధానం తనంత నిర్మితమవుతూ ఉంటుంది. ఇది విధాత విచిత్ర విధానం. ధాతురుత్తమ. అతను ఉత్తమ వర్గానికి చెందిన ధాత. అనాది కాలం నుండి ఎంతమంది ప్రాణులు ఇంతటి వైవిధ్యంతో అనగా రూపం తీరులలో తన సృష్టిని కొనసాగించగలిగిన మహాశిల్పి ఉత్తమ దాత. ఏదో ఒక ఉత్తమ ధాతుబలం వల్లనే ఈ సృష్టి కార్యం సాధ్యమవుతున్నది. తర్వాత శ్లోకం 6. ఒకసారి పలుకుతాం. అప్రమేయో హృషీకేశ పద్మనాభో మర ప్రభు విశ్వకర్మా మనుస్త్వష్ట స్థవిష్టస్థవిరో ధ్రువః. మొదటి పదం అప్రమేయ. ఇంతటి అనంత విభూతిని సృష్టించి అందులో ఒక విలక్షణ జీవిత విధానాన్ని కూర్చిన విధాత ఈ సృష్టితో తనకేమీ సంబంధం లేనట్టు తన్ను గురించి ప్రముఖులనబడు బ్రహ్మాది దేవకోటులు కూడా ఇటువంటి వాడిని గాని ఈ రూపంలో ఉండునని గాని చెప్పజాలని మహనీయుడే అప్రమేయుడిగా నడవడు. హృషీకేశ. కానీ జీవకోటి అనుభవించే ఆనందానికి, ఆమోదానికి, హర్షానికి, హాయికి ఆధారములైన ఇంద్రియాలను తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. ఈ ఇంద్రియ ప్రపంచమే హృషీకం. దీనికి అధిపతి హృషీకేశుడు. పద్మనాభో మరప్రభు. అతని నాభిలో కమలం ఉంది. ఆ కమలమే సృష్టికి మూలం. ప్రపంచంలో పొందదగిన సంపదలు అన్నీ ఆ కమలంలో పద్మంలోనే ఉన్నాయి. ఆ పద్మం అతని అవయవాల కేంద్రమైన నాభిస్థానంలో ఉంది. కాబట్టి అతడు పద్మనాభుడు. ఈ పద్మం భూలోకానికే కాదు, భువస్సువర లోకాదులకు కూడా మూలం. మత్స్యులకే కాక అమరులకు కూడా ఆ పద్మనాభుడే ప్రభు.
తర్వాత విశ్వకర్మాహ, ప్రపంచమంతయు బ్రహ్మమున సృష్టిగా వించబడుతుంది. కానీ బ్రహ్మ సృష్టించిన ఈ దేహములను నడుపుట అతని వలన కాదు. విశ్వంలో నుండి జీవుల అంతర్యామి అయి తన తేజమును నిలిపి విశ్వమందలి దేహాదారులచే కర్మలు నడుపుతూ తానే సాక్షీభూతంగా ఉండి గ్రహములు, తారలు, బ్రహ్మాండములు, సమస్త కర్మములు చేయించు శక్తి స్వరూపిణి విశ్వకర్మాహ అందరు. తర్వాత మనుస్తస్థ, మాలిన్యమైన జీవుల మనస్సులకు దూరంగా ఉండి మహామహుల మనస్సులందు తానే అయి సంచరించుతూ సమస్త ప్రజల మనస్వరూపమైన ఆ పరమాత్మనకు మనః అను దివ్యనామం ఉన్నది. మంచిని సాధించగలిగినంత మేరకు మానవులను పెంచి అనవసరంగా పెరిగిన దాన్ని తగ్గించి తన సృష్టిని సర్వాంగ సుందరంగా నయన మనోహరంగా తీర్చిదిద్దగల సృష్ట వడ్రంగి ఆ పరమేశ్వరుడు. స్థవిష్ట స్థవిరోద్భవ, సూక్ష్మాతి సూక్ష్మమైన సృష్టికి ఆధారభూతుడైన ఉదేశుడు ఆకారంలో బృహద్రూపి బ్రహ్మాండ స్వరూపం కలవాడు అర్థం. బృహద్రూపి అంటే స్థవిష్ఠుడు, వ్యవహారంలో దిట్ట స్థవిరుడు, ఆలోచనలలో గట్టివాడు దృఢవృతుడు, చలించిన వాడు ధ్రువుడు. ధ్రువుడు కదలడు. అలానే ప్రాణకోటి అంతా విధాత చుట్టూ తిరుగు, విధాత నిలకడగా. ఈ విధంగా 3 శ్లోకాలకి అర్థం పూర్తయింది. ఓం నమో నారాయణాయ.